చిల్లర విషయాలు మాట్లాడుతున్నారు తప్ప ఇది సమాధానం చెప్పడం. చూద్దాం ఎవరైనా కాల్ చేస్తారేమో. మాట్లాడింది ఎట్లా ఉంది, మధ్యాహ్నం నేను చికెన్ వేసుకుని తిన్నాను కాబట్టి సాయిబాబా దేవుడే అంటున్నాడు. నో లాజిక్స్ అక్కడ. మేము అడిగేది ఏంటంటే సాయిబాబా దత్తాత్రేయుడు అవతారం అంటున్నారండి. దత్తాత్రేయుడు కాదు, ఎవరో ఒకళ్ళు అవతారం మీరు చెప్పండి. ప్రతి అవతారానికి దశావతారాల్లో ఒక అవతార లక్ష్యం ఉంది. అలా సాయిబాబా అవతారానికి లక్ష్యం ఏంటి? ఒకవేళ అవతారం అయితే గనక ఆ లక్ష్యం నెరవేరిందా లేదా ఒకటి. రెండోది సాయిబాబా హిందువా ముస్లిమా, ఇది ప్రమాణాలతో నిరూపించుకుందాం మీ సచ్చరిత్ర ఆధారంగా అని అడుగుతున్నాము. మూడోది సాయిబాబా గనక ఒకవేళ నిజంగా దత్తాత్రేయుడు అవతారం అయితే గనక ఏ గ్రంథాల ఆధారంగా మీరు చెప్తున్నారు? అలాగే సాయిబాబా ఆలయాలు ఇది హిందూ ఆలయము అని దమ్ముంటే వాళ్ళని చెప్పమానండి. అంటే ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. బేసిక్గా ఈ 4 క్వశ్చన్లు అడుగుతున్నాం, వీటికి సమాధానం చెప్పమానండి. దాంట్లో ఒకదానికి నేను ఆన్సర్ ఇస్తానండి. ఇప్పుడు సాయిబాబాని ఎందుకు ఆయన దేవుడు అని చెప్పుకోలేదని ఆయన చెప్పాడు కదా, దానికి నేను ఆన్సర్ ఇస్తాను. అంటే గురువు ఆయన దాన్ని చెప్పారు అవసరం లేదు, చెప్తా. ఎందుకంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందండి. ఏంటంటే ఆయన ముస్లిం వర్గానికి చెందినవాడని నేను ఇందా చెప్పా కదా, సాయి సచ్చరిత్రలోనే ఉంది. ముస్లిం తాలూకు మతంలో అల్లా తప్ప ఎవరిని కూడా సాటిగా తీసుకొచ్చి పూజించకూడదు, దాన్ని షిర్క్ అంటారు. ఈవెన్ ప్రవక్త అయిన మహమ్మద్ కూడా నాకు విగ్రహారాధన చేయకూడదు, నేను ప్రవక్తని మాత్రమే, నేను చివరి ప్రవక్తనే అని ఆయన చెప్పుకున్నాడు. సో ఏదైతే దేవుడు అని ఉంటారో ఒక అల్లాని మాత్రమే పూజించాలి. సో సాయిబాబా ఒకవేళ వచ్చి నేను దేవుణ్ణి అన్నాడు అనుకోండి, సాయిబాబా ఉండడు, లేపేస్తారు. అది సాయిబాబాకి స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ముస్లిం తాలూకు మతంలో పుట్టిన ముస్లిం మతానికే ఆయన దేవుడిగా కానప్పుడు అంటే సిద్ధాంతపరంగా ఆయన ఇతర మతాల వారికి ఎలా దేవుడు అవుతాడు అనేది ఇక్కడికి వస్తున్నారు. ప్రవక్త కూడా కాలేకపోయాడు. సాయిబాబాని కొంతమంది దేవుడు కాకపోతే కనీసం గురువు అన్న అనుకోండి అంటారు. ఇప్పుడు రామాయణాన్ని అందించిన 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రాసిచ్చిన వాల్మీకిని మేము గురువు అనుకుంటున్నాం, కానీ ఆయన గుళ్ళు కట్టట్లేదే. అలాగే వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాసి అష్టాదశ పురాణాలు బ్రహ్మసూత్రాలు రాసిన ఆయనకు గుడి కట్టట్లేదు, ఆయనకి ఎప్పుడు కూడా మా దేవతలను ఆయన కాళ్ళ దగ్గర పెట్టట్ల. అలాగే శంకరాచార్యులు వారు ఉన్నారు, 150 ప్రకటన గ్రంథాలు, భాష్యాలు, ఎన్నో సిద్ధాంతాలు, సూత్రాలు ఆయనకి. అలాగే ఇంకా చాలా మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరికంటే సాయి ఏం గొప్ప, వాళ్ళందరికంటే వాళ్ళు చెప్పని కొత్త విషయాన్ని సాయి ఏం చెప్పాడు, ఎందుకు సాయికి ఇంత భజన చేయాలి, సాయికి ఇంత గుళ్ళు కట్టి ఇంత హడావుడి ఎందుకు చేయాలి? నెక్స్ట్ కాలర్ నంద్యాల నుంచి భూదేవి లైన్ లో ఉన్నారు. భూదేవి నమస్తే అండి. హలో. లలిత గారికి, కిల్లి గారికి, కరుణాకర్ గారికి అందరికి నమస్కారం అండి. నమస్కారం అండి సార్. మాది నంద్యాల. మాట్లాడండి భూదేవి. మాది నంద్యాల. వినిపిస్తుంది చెప్పండి సార్. మస్తుగా గుళ్ళన్నీ మూత పడిపోయినాయి, అందుకు వాళ్ళకు బాగా మండుతుంది, ఎక్కడో మండేగాడ మండుతుంది సార్. వాళ్ళకు ఎవరు లేరు, భక్తులు లేరు, అందరు తెలుసుకున్నారు వాళ్ళ దయ వలన. కరుణాకరు, కిల్లి గారు అందరి దయ వలన కనుక్కున్నారు జనాలు. కనుక్కొని బాగా చేసినందుకు వాళ్ళకి మండుతుంది లేండి సార్. సాయి భక్తులకు మండుతుందని చెప్తున్నారు. సాయి భక్తులకు బాగా ఎక్కడో మండుతుంది, చెప్పడానికి చోట మండుతుంది సార్ వాళ్ళకు. అంతేలే సార్, నాకేం పెద్ద చదువు రాదు నాకు, అంతేలేండి సార్. వేరే వాళ్ళు వస్తారులేండి. అన్ని మాది బనగానపల్లిలో, పాణ్యంలో, నంద్యాలలో కూడా గుళ్ళు పడిపోయినాయి సార్. ఒక్క గుడి టెక్కలో గుడి మాత్రమే వస్తున్నారు భక్తులు, కొంచెం మంది, అది కూడా అప్పుడంతా కాదు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భూదేవి గారు. ఈ మధ్య కాలంలో సాయిబాబా గారి మందిరాలకి భక్తుల తాకిడి బాగా విపరీతంగా తగ్గిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ నిజాలు మాట్లాడడానికి చాలా మందికి స్వేచ్ఛ దొరికింది. అంతకుముందు వాళ్ళు చేసిన ప్రచారమే తప్ప వాస్తవాలు ఏంటి ఎవరికి తెలియదు. ఆ ప్రచారంలో పడిపోయి చాలామంది మోసపోయారు సోషల్ మీడియా ప్రభావంతో. ఇప్పుడు మేము స్టార్ట్ చేయడానికి ముందే చాలామంది రకరకాల మాధ్యమాల్లో మాట్లాడారు. ఎందుకు మన వీడియోస్ లో ఎన్ని కామెంట్స్ మేము వీడియోస్ అంటే ఇక్కడ బహుశా అది కాస్త రిపీటెడ్ అవ్వచ్చు, బట్ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. మళ్ళీని వాళ్ళు కూడా ఒక పాయింట్ తీసుకొస్తారు. ఆయన గురువుగానే చెప్పుకొచ్చారు, లేకపోతే అసలు పూజించకంటే అంటే ఆ వాళ్ళే ఆయన పూజించి, లేకపోతే ఆయనకు ఒక ప్లేస్మెంట్ ఇచ్చి ఆయన్ని గురువుగా దేవుడిగా ఆరాధించా, మాకు అలా కనిపించాలి ఇలా కనిపించాలని చెప్పి భక్తులు మాట్లాడే మాట. సో
సో ఆ గురువు స్థానం నుండి పూజిస్తే తప్పేంటి క్వశ్చన్ మార్క్ రైస్ అయినప్పుడు అని గురువుకుండే యోగ్యత లేదు కదండి, గురువుకు ఉండాల్సిన అర్హత లేదు ఫస్ట్ కదా. పాయింట్ ఏంటంటే గురువుగా ఆయన కనపడుతున్నాడా, అసలు గురువుకు ఉండే లక్షణాలు ఏంటి, ప్రమాణాలు ఏంటి, ఇవి కూడా చూడాలి. ఒకటి, ఇప్పుడు హిందుత్వంలో ఆయన ఒక మంచి గురువుగా చూడాలి అంటే ఆయన ఈశ్వర, పరబ్రహ్మ, పరమాత్మ అనే శబ్దాలతో పరమాత్మను ఆయన సంబోధించాడా, పరమాత్మ యొక్క తత్వాన్ని ఎప్పుడన్నా చెప్పాడా, పరమాత్మ తత్వాన్ని ఆయన చెప్పిన సందర్భాలు ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, ఎప్పుడు చెప్పాడు చెప్పండి. సచ్చరిత్రలో చూస్తే ఎప్పుడు అల్లా గుణగణాలను కీర్తించేవాడు, పాడేవాడు అని చెప్పి సచ్చరిత్రలో ఉంది. అల్లా గురించి పాటలు పాడేవాడు ఉంది. సప్తాహం చేసేవాడు, నామ సప్తాహం. అల్లా గురించి పాటలు పాడేవాడిని హిందువులు ఎందుకు పూజించాలి? ముస్లిమ్స్ కదా పూజించాల్సింది. అంటే ఆయన గురువుగా చూడాల్సింది ఎవరు? ముస్లిమ్స్. సూఫీ సాంప్రదాయంలో పాటలు పాడటం అనేది ఒక ఆచారం వాళ్ళకి. అల్లా గురించి వాళ్ళు పాటలు పాడటం కానీ, కీర్తనలు చేయడం కానీ, భజనలు చేయడం కానీ. అలా ఇస్లాంలో ఉన్నటువంటి ఒక సూఫీ సంప్రదాయానికి చెందిన గురువు అది ఎవరు తీసుకోవాలి? అలాగా ముస్లిమ్స్ చూడాలి. హిందువులు ఎత్తి మీద ఎందుకు రుద్దుతున్నారు? ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉన్నారు, ఆయన గురువుగా చూస్తాం. ఎందుకంటే ఆయన పరమాత్మ తత్వాన్ని మౌనం ద్వారా ఉపదేశించారు. ఆయన ఇచ్చిన మెసేజ్ అనేది చాలా మందికి, లక్షలాది మందికి ఎలా రీచ్ అయింది? నేను పరమాత్మని చెప్పుకోలేదు ఆయన. అంటే గురువు యొక్క లక్షణం అది. పరమాత్మ ప్లేస్ని ఆక్యుపై చేయాలని వాళ్ళు ఎవరు ప్రయత్నించాలి, గురువులు అనేవాళ్ళు, నిజమైన వాళ్ళు ఎవరు కూడా. కానీ షిరిడి సాయి పేరుతో ఒక మార్కెటింగ్ జరుగుతుంది, ఒక మార్కెటింగ్ మాఫియా నడుస్తుంది. అందుకే ఇప్పుడు హిందూ దేవాలయ వ్యవస్థలో కూడా మేము భాగం కాదని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? ఎండోమెంట్ పరిధిలోకి రాదు కదా. మేము అసలు మా సాయి హిందూ దేవుడు కాదని వాళ్ళే చెప్తున్నారు కదా. ఒక పక్క ఇప్పుడు ఒక పక్క ఏమో క్లియర్గా హిందువుల్ని ఇతను హిందుత్వానికి సంబంధించిన వాడే, హిందూ దేవుడే అని బయట పబ్లిక్లో ప్రచారం చేస్తున్నారు. టెక్నికల్గా కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి హిందుత్వానికి సాయికి సంబంధం లేదని చెప్తున్నారు. డబుల్ స్టాండర్డ్స్ ఎవరు ఇక్కడ? మీరు హిందూ దేవుడు బయట ప్రచారం, అదే కోర్టులో చెప్పండి. ఎందుకు చెప్పరు? చెప్తే మీ షిరిడి సంస్థానం కానీ లేకపోతే మీ షిరిడి సాయి మందిరాలన్నీ కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చేస్తాయి. మీ వ్యాపారం మీ చేతుల్లో ఉండదు. అట్లాగే చెప్పండి. ఇక్కడ సాయి భక్తులు చేస్తున్న ఇంకొక జిమ్మిక్ ఉంటుందండి. సాయి దేవుడా అని చెప్పేసి మనం గ్రంథాల ఆధారంగా ప్రమాణాలతో నిరూపించమంటే వాళ్ళు ఏమంటారు, అక్కడెక్కడో ఆయన చెప్పాడు, ఇక్కడెక్కడో ఈయన చెప్పాడు, అదేదో పుస్తకంలో ఎవరో రాశారు అని చెప్పి వేద ప్రమాణాన్ని, ఇతిహాస ప్రమాణాన్ని, పురాణ ప్రమాణాన్ని, ఉపనిషత్ ప్రమాణాన్ని దేన్ని చెప్పకుండా శిష్టాచారం కూడా ప్రమాణమేగా అంటారు. కానీ ఇక్కడ ఫస్ట్ ఆలోచించాల్సింది శిష్టాచారం అంటే ఏంటి, శిష్టుడు అంటే ఎవరు, అది కూడా ఆలోచించాలి. మళ్ళీ శిష్టుడు అంటే ఎవరు? వేదం ఏదైతే చెప్తుందో ఆ జీవనానికి అనుసరించి బ్రతికిన వాడే శిష్టుడు అవుతారు. అలాంటి వాళ్ళు ఏం చెప్పారు అది చూడాలి. కేవలం గ్రంథాలని ప్రవచనాల్లాగా చెప్పేవాళ్ళు వీళ్ళందరూ శిష్టులు అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు జ్ఞానులు, ప్రవచనకర్తలు అంతే. అల్ప ప్రమాణం ఏవి లేనప్పుడు అది అందుబాటులో లేకపోతే అప్పుడు దీన్ని సమాజంలో ఎవరు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు, పూజ్యులైన వాళ్ళు ఏది ఆచరిస్తున్నారు దాన్ని ఆచరించండి అని చెప్పారు. మనకి సాయి విషయంలో